కృష్ణం వందే జగద్గురుం. మనము కేరళలోని అనేక ప్రసిద్ధ ఆలయాలు మనం చూస్తూ ఉంటాం. అందులో ఎక్కువగా కృష్ణ మందిరాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది అంబల పూజ అంటే ఆలీ పూజ అలపి దగ్గరికి వచ్చిన తర్వాత అలపి శివారులో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి శ్రీకృష్ణ మందిరము. ఇది అంబల పూజ అనే చోట ఈ శ్రీకృష్ణ భగవానుడు, ఇక్కడి శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పార్థసారథి రూపం. ఇక్కడ లోపల ఉండే కృష్ణుడు అంటే భగవద్గీత శ్రీకృష్ణుడు మనకు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సారథిగా ఉంటూ భగవద్గీత బోధించి అంతేకాదుగా అప్పుడు ఏ రూపంలోనైతే పార్థసారథి రూపంలో ఉన్నారో ఆ రూపంతో చేతిలో దండంతో కలిగి శ్రీకృష్ణుడు దర్శనమిస్తాడు. ఇది ఒక 1520 ఏళ్ల క్రితం ఆలయం అని అంటున్నారు. చాలా గొప్పగా ఉంది. ఇక్కడ ప్రతి ఆలయంలో కూడా నియమనిష్టలు అంటే తప్పనిసరిగా మనం సంప్రదాయ వస్త్రాలతో మాత్రమే లోనికి వెళ్ళాలి. చాలా చిన్నగా ఉంటాయి గర్భాలయాలు. ప్రతి గర్భాలయం లోపల కూడా కేవలం దీపాలు మాత్రమే ఉంటాయి. దీపాల వెలుగుతో మాత్రమే మనకక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇది కేరళలోని ఒక ప్రసిద్ధమైనటువంటి మందిరాల్లో ఈ అంబల పూజ అనే చోట ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరం. ప్రతి శ్రీకృష్ణ మందిరంలో కూడా మనకు ఇవి కనిపిస్తుంటాయి. ఏంది తులాభారాలు. శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రతి చోట కూడా తులాభారాలు మనకి చూస్తున్నాం కదా. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇగో శ్రీకృష్ణుడు ఏ రూపంలో ఉంటాడో ఇక్కడ పైన నేను మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది ఉండే మూల విగ్రహము ఇలా 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 ఉంటుంది. ఇది అలీ పూజలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మందిరం. నేను గర్భాలయంలోకి అనుమతి లేదు కనుక నేను బయట నుంచి మాత్రమే తీస్తూ ఉన్నా. ప్రతి చోట ఇలాంటి వృక్షాలుంటాయి. వృక్షాల చుట్టూ కూడా మంచి రాతి మంటపాలు కూర్చోవడానికి వీలుగా ఉంటాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి కృష్ణ మందిరం. అనేక కృష్ణ మందిరాలున్నాయి, అనేక శైవాలయాలున్నాయి. ఎన్ని చూడాలనుకుంటే అన్ని చూసే యోగ్యం ఉన్న దేవభూమి కేరళలో ఉన్నాయి. మేము ఇప్పుడే దర్శించుకుని వచ్చాం. అప్పట్లో ఒక మహారాజు ఈ ఆలయం మొత్తాన్ని నిర్మించినట్టుగా చెప్తూ ఉన్నారు. పార్థసారథిగా మనకు దర్శనమిచ్చే శ్రీకృష్ణ మందిరం అంబల పూజ అలపికి సమీపంలో ఉండేటువంటి ఈ ఆలయాన్ని అందరూ ఇచ్చేసి దర్శించుకోండి. మేము దర్శించాం. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు దర్శించుకోవాల్సిందిగా శ్రీకృష్ణ భగవానికి జై.